వచ్చిన మనకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరికి. ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన కొరకై మరి మీ హృదయాలను ప్రేరేపించి ఆయన సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి దేవుని తరపున మరి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మీతో నేను లోకములో జరుగుతున్న వాటిని గురించిన కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. తర్వాత సహోదరుడు కొన్ని విషయాలను కొనసాగింపులోకి వస్తారు, లేకపోతే తను ఏం చెప్పాలని ఆలోచనలో ఉన్నారో తను చెప్తారు. దేనివైపు మానవులు ఆకర్షింపబడుతున్నారు? దేనివైపు ఆకర్షించబడుతున్నారండి? నేటి దినాల్లో ఏం పొందుకోవాలని ఆశపడుతున్నారు? మీ అభిప్రాయాలు, మీ ఆలోచనలు మీకు ఉన్నాయి కదండి. మీ ఆలోచనలు బైబిల్ ఆలోచన ఉంటుందా? బైబిల్ ఆలోచన ఎవరిది? బైబిల్ ఆలోచన ఎవరిదండి? దేవుడు. కాబట్టి నీ ఆలోచనలు బైబిల్లో ఉన్నాయా? ఉండవు. కానీ నువ్వు ఇప్పుడు ఏ ఆలోచన చేయాలి? బైబిల్లో ఉన్న ఆలోచన చేయాలి. బైబిల్లో నువ్వేం చేయాలి? క్రమం తప్పకుండా నువ్వు దాన్ని ధ్యానిస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు ఆశ్చర్యాల కొరకు ఎదురు చూస్తున్నావు, మేలుల కొరకు ఎదురు చూస్తున్నావు, వీటన్నిటిని మించి అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నావు. అద్భుతం చేయాలి. అద్భుతాల మీద ఉంది ఇప్పుడు లోకం అంతా. అద్భుతాల మీదనే నడుస్తుందండి, అద్భుతాల మీద కొనసాగుతుంది. చూడండి, అద్భుతాలు మనుషులు చేయగలుగుతారా? మానవునికి అది సాధ్యమా? సృష్టిని సృజించటము మానవునికి సాధ్యమా? అది ఒక గొప్ప అద్భుతం కదా. ఇప్పుడు ఈ విశ్వంలో సృష్టి అనేది ఒక అద్భుతం. అది ఊహకందని అద్భుతం. అది దాని సృష్టికర్త ఎవరు? దేవుడే కదా. కాబట్టి దేవుడు చేసిన అద్భుతాలను నువ్వు చేయాలని ప్రయత్నిస్తే నువ్వు ఎవరిని తృణీకరిస్తున్నావు? ఇప్పుడు ఎవరిని తృణీకరిస్తున్నావండి? అంటే నువ్వు ఏ స్థానంలోకి వెళ్ళాలని నువ్వు ప్రయాసపడుతున్నావు? ఇప్పుడు ఎవరి స్థానంలోకి వెళ్ళాలని ప్రయాసపడుతున్నావు? ఎవరి స్థానంలోకి అండి? దేవుని స్థానంలోకి వెళ్ళాలని ప్రయాసపడుతున్నావు. దేవుని స్థానంలో ఉన్న వాళ్ళు దేవుని స్థానాన్ని కోరుకుంటే వాళ్ళు ఏ గతి పట్టింది? వాళ్ళకి నెట్టివేయబడ్డారు. దేవుని దగ్గర నుండి నెట్టివేయబడినదే ఎవరు? లూసిఫర్. దేవుని స్థానాన్ని కోరుకుంది, నెట్టివేయబడింది. ఒకవేళ నువ్వు దేవుడు చేసిన వాటిని నువ్వు చేయాలని కోరుకుంటే నువ్వేం చేయబడతావు? నెట్టివేయబడతావు. చూద్దాం ఎందుకు ఇవి మనము తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మనం పరిశీలన చేస్తే యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసము ఉంచిరి. ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. ఇప్పుడు మనమేం చేయబోతున్నాము? మనం ఒక అద్భుతం చేయబోతున్నాము. నువ్వు చేసిన అద్భుతాల పట్ల, ఒకవేళ నేను చేసిన అద్భుతాల పట్ల, లేక ఒక దైవజనుడు చేసిన అద్భుతాల పట్ల
నువ్వు విశ్వాసం ఉంచుతావా? ఉంచుతావండి? ఈయన ఎవరు? బైబిల్లో చూపించిన వ్యక్తి ఎవరు? యేసు ప్రభు. ఈయన ఎక్కడి నుండి వచ్చాడని మనం నేర్చుకున్నాము. తండ్రి వద్ద నుండి వచ్చాడు. తండ్రి చేత పంపబడ్డాడు. పరలోకము నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు శరీరధారిగా పంపబడ్డాడు కదా. ఆయన చేసిన సూచక క్రియలు, ఆయన కొన్ని సూచనలు చెప్పాడు, కొన్ని సూచనలు చూపించాడు, కొన్ని సూచనలు చేశాడు. వాటిని బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచారు. మరి నా యందు విశ్వాసం ఉంచాలా మీరు? ఇప్పుడు నా యందు విశ్వాసం ఉంచాలా, ఆయన యందు విశ్వాసం ఉంచాలా? ఏమండి, ఇప్పుడు మనుషులు కొనియాడుతున్నారా లేదా? ఇప్పుడు ఆలోచించండి. మీరు కూడా ఒకసారి అనుకోండి, నేను ఏమైనా మనుషుని కొనియాడానా అని. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు చాలామంది ఇక చెప్తే తప్పుగా ఉంటుందేమో అనుకుంటున్నారేమో, నాకైతే తెలియదు, కానీ చెప్పాలి, మరి మా బాధ్యత. సేవకుల్ని ఇప్పుడు అన్నయ్య అంట మొదలెట్టారు. సేవకుల్ని అన్నయ్య అంట మొదలెట్టారు. దైవజనుడిని అన్నయ్య అంటున్నారు. ఇప్పుడు మంచిదే, అన్నయ్య అంటే ప్రేమ కలిగిన వారు, ప్రేమ చూపించేవారని మంచిదే. కానీ అన్నయ్యకి ప్రార్థన చేయొచ్చు మనం? మరి ఏమండి, అన్నయ్యకి ప్రార్థన చేయొచ్చా? అన్నయ్యని అడగొచ్చా ప్రార్థన చేయడానికి? అన్నయ్య ఏమైనా సూచక్రియలు చేశాడా? అన్నయ్య ఏమైనా అద్భుతాలు చేశాడా? అన్నయ్య ఏమైనా గుడ్డి వారికి చూపునిచ్చాడా? అన్నయ్య ఏమైనా కుంటి వారికి కాళ్ళనిచ్చాడా? మగవాళ్ళకి మాటలు ఇచ్చాడా అన్నయ్య? మరి ఎందుకు అన్నయ్యను స్తుతిస్తున్నాం మనం? అంటే ఒక మనుష్యుడు ఇంకొక మనుషుని చేత స్తుతింపబడుతున్నాడు. ఇప్పుడు ఘనత ఎవరికి వెళ్ళాలి? ఘనత ఎవరికి వెళ్ళాలండి? దేవునికి చెందాల్సింది అది ఘనత. మనుషుడు ఘనపరచబడితే ఆ ఘనత అతనిని ఒక సమయంలో ఘనహీనతలోనికి నెట్టివేయబడుతుంది. జ్ఞాపకం ఉంచుకోండి. ఒక దినాన్ని నువ్వు ఘనపరుస్తావు ఒక మనుషుడిని, కానీ కొద్ది దినాలైన తర్వాత ఆ మనిషిని నువ్వేం చేస్తావు? ద్వేషిస్తావు, దూషిస్తావు, వ్యతిరేకత కలిగి ఉంటావు. దేవుడు అలాంటి పరిస్థితి కలిగిన వాడా? ఆయన చేసిన సూచక్రియలు క్రీస్తుని విశ్వసించడానికి, విశ్వాసం ఉంచడానికి, దేవుని ఎడల విశ్వాసము, దేవుని కార్యాల పట్ల విశ్వాసము, ఆయనకు లోబడటానికి ఆయన ఏం చేశాడు? సూచక క్రియలు చేశాడు. మరి నువ్వెందుకు చేస్తున్నావు? రండి, అద్భుతాలు జరుగుతాయి. మీకు స్వస్థత కావాలంటే మా స్వస్థత శాలకు రండి. స్వస్థత శాల అంటే ఏంటండి? స్వస్థత శాల అంటే ఏంటి చెప్పండి? అందరు చెప్పండి. స్వస్థత శాల అంటే ఏంటండి? ఏమండి, పెద్దగా చెప్పండి. ఎవరు మీకు తెలియదా స్వస్థత శాల అంటే? నీకున్న రోగాన్ని ఎక్కడ స్వస్థపరుస్తారు? నీ రోగం ఎక్కడ పోద్ది? హాస్పిటల్లో పోద్ది. అవునా? అందుకే వెళ్ళేది. అందుకే ప్రభుత్వాలు వేలకు వేలు, లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు పెట్టి ఆసుపత్రులు కట్టిస్తుంది మనకి కదండి. మరి నీకు స్వస్థత రావాలంటే అన్నయ్య దగ్గరకు పోవాలా? నీకు రక్షణ కావాలంటే అన్నయ్య ఇవ్వాలా? అన్నయ్య అంటే నేను ఒక వ్యక్తిని అంటలేదండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. నేను ఒక వ్యక్తిని గురించి సంబోధించటంలే. ఇక్కడ ఒక వ్యక్తిని విషయంలో నేను మాట్లాడు. ఇక్కడ ప్రభువుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మన విశ్వాసము ఆయన చేసిన సూచక్రియలను బట్టి మన విశ్వాసం ఉండాలని వాక్యం చెబుతుంది. మరి మనము ఎవరిని గణపరుస్తున్నాము? ఎవరిని స్తుతిస్తున్నాము? ఎవరిని హెచ్చిస్తున్నాము? ఏమండి, నువ్వు తప్పు చేస్తున్నావు, దీన్ని బట్టి ఇప్పుడు పొరపాటు చేస్తున్నావా లేదా? దేవుని విషయంలో తప్పిదంలోకి వెళ్ళిపోయావు. ఇక అక్కడే స్టెప్ మారిపోయింది నీది. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఆలోచన ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నావు? నువ్వు ప్రార్థనకి వెళ్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీ స్తుతి ఎవరికి ఇస్తున్నావు? వ్యక్తికి ఇస్తున్నావు, మనుషునికి ఇస్తున్నావు. కానీ ఎవరికి చెందాలి? అది ఆయనకి చెందితేనే ఆయన యందు మనం విశ్వాసం ఉంచిన వారిని. కొంతమంది నా దగ్గరికి వచ్చినప్పుడు, మీ వాక్యం బాగుంటుందండి, మీరంటే చాలా ప్రేమ అండి మాకు. మంచిదే, తప్పులేదు. అంత మాత్రాన యేసును వదిలిపెడతావా? యేసును నువ్వు విశ్వసించవద్దా? కాబట్టి క్రీస్తును విశ్వసించటము
అనేటువంటిది నీ జీవితంలో గొప్ప ధన్యత. అందుకని ఆయన నానా విధములైన సూచక క్రియలను ఆయన ఏం చేశాడు? చూపించి మనుషులను ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆయన చూడండి ఏమంటాడు అక్కడ, ఆయన పస్కా పండుగ సమయమున, పండగ ఏం పండగ అండి? పస్కా పండుగ. ఇది ఒక పండుగ బైబిల్లో అదండి. ఈ పండుగ మనం చేయొచ్చా? ఇప్పుడు పండుగ మనం చేయొచ్చా? పండుగ మనం చేయొచ్చా? చేయకూడదు. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి, జనం అక్కడ ఎక్కువగా ఉన్నారు. పస్కా పండుగ మరి మనం ఎక్కడ చూస్తున్నామంటే పాత నిబంధన కాలంలో మనము ఇశ్రాయేలు విడిపింపబడినప్పుడు వారు పస్కాను ఆచరించవలసిన వారుగా ఉన్నారు కదా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ పండుగను నువ్వు ఆచరిస్తానికి నీకు అనుమతి ఉందా? లేదు. మరి నువ్వు చేయవలసిన పండుగ ఏంది? నీ కొరకు ఎవరు పస్కా పశువుగా వధింపబడ్డాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు వధింపబడ్డాడు. వధింపబడి ఆయన మృతుల్లోకంలోనే ఉన్నాడా? ఆయన సమాధిలోనే ఉన్నాడా? లేడు. సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ సమాధిలో ఓ తెల్లని వస్త్రాలు ధరించినటువంటి ఒక వ్యక్తి, ఇక్కడ ఆయన లేడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆ మాట? ఆయన లేడు ఇక్కడ. సమాధిలో ఎవరున్నారు? అంతకుముందు యేసు ప్రభువుని పెట్టి వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు 3వ దినాన వచ్చి సమాధి చూస్తే సమాధిలో ప్రభువు లేకపోతే వీళ్ళు భయాందోళనకు గురి అయ్యి అక్కడ వేదనతో ఉన్నట్లుగా మనం చూస్తున్నప్పుడు ఆయన ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ లేడంటే ఆయన చెప్పినటువంటి రీతిగా 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడే కదా. కాబట్టి అది వీళ్ళకి వెంటనే గుర్తు రావాలి. అందుకనే క్రీస్తుని విశ్వసించుటకు ఆయన అద్భుతాలను చేశాడు. అద్భుతాలు చేశాడు. ఇప్పుడు నేను ఒక పాత్రలో నీళ్లు పోసి నేను చేతుల్లో పాత్ర తీసుకొని నేను ప్రార్థన చేస్తే అది ద్రాక్షారసం అయిద్దా? అయితే నేను అద్భుతం చేసినట్టు కదండి. నేను అద్భుతం చేసిన అది ఒకటి. రెండోది చిన్నది, ఈ అమ్మాయికి తలనొప్పి వచ్చింది. నేను ప్రార్థన చేశాను. ఆ అమ్మాయి జెండు బాంబు కూడా రాస్తుంది. లేదు, ఏదో ఒక తల మందు మాత్రం బిళ్ళ వేసుకుంది, తగ్గింది. ఇప్పుడు రెండింటి భాగం ఉందా? ఒకటే ఉందా? మరి అది నా ప్రార్థన బలమే లేక నా ఆశ్చర్యకార్యమని నువ్వు నన్ను కొనియాడితే, నన్ను కీర్తిస్తే, నన్ను హెచ్చిస్తే నా పని. ఏ మనుషుడు ఈ లోకములో దేవుని కన్నా ఉన్నతముగా హెచ్చింపబడకూడదు. హెచ్చించబడితే ఉండడేక, హెచ్చించబడితే ఉండడండి ఇంకా ఆయన. అలా చాలామంది వెళ్ళిపోయారు మన ప్రియులైన వాళ్ళు. రెండవ విషయానికి వద్దాము. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమెన్. ఇక ఆమెన్ తర్వాత ఇంకేమైనా ఉందండి? మరి ప్రతి ఒక్క సమయంలో 2 మాటలు చెప్పటం ఆమె, అందరూ చెప్పండి ఆమె అని అంటున్నారు. ఎక్కడ ఏం చెప్పాలో నేర్చుకోలేని స్థితిలో మాలాంటి అనేకులు ఉన్నారనే విషయాన్ని మనం గమనించాలి. బైబిల్ ఎక్కడ ఏం మాట్లాడుతుందో నువ్వు అదే మాట్లాడు. బైబిల్ ఇంతకుముందు చదివిన వాక్యంలో ఆమెను అనలేదు అక్కడ. నేను అన్నాను ఆమెనని.
అక్కడ మీరు ఎవరు ఆమె అందరూ చెప్పండి అని అంటే అది వాక్యానికి మనం కలిపినట్ట తీసినట్ట కలిపినట్టే కదా. మరి బైబిల్లో వాక్యానికి నువ్వేం కలపడానికి వీల్లేదు, తీయడానికి వీల్లేదని 3 సందర్భాల్లో మనం బైబిల్లో చూస్తున్నాం. మరి ఎందుకు కలుపుతున్నావు? నీ గొప్పతనం కొరక అని అంటే అవును అంటమే, అందుకని మనం ఏమనలేము. చూడండి, దేని కొరకంట ఈయన అద్భుతాలు చేసింది ప్రభు అయిన క్రీస్తు ప్రభు వారు. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు మేము కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్నాము, అంతవరకు బాగుంది కదా. ప్రభువు వారికి సహాయకారుడై ఉండి, ఎవరికి? వాక్యాన్ని ప్రకటించే వారికి సహాయకారుడై ఉండి. అక్కడ సందర్భం ఎవరితో చెబుతున్నాడు? శిష్యులతో చెబుతున్నాడు ఆయన. ఇప్పుడు ఈ సందర్భము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకములో మనలాంటి దేహంతో జీవిస్తున్న సమయం అది. శిష్యులతో మాట్లాడుతున్న మాటలు, శిష్యులతో చెప్తున్నాడుగా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి అని. ఇప్పుడు బ్రతుకున్నప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఆ మాటలు, తిరిగి లేచిన చనిపోయి తిరిగి లేపబడిన తరువాత, తిరిగి లేవటం అంటే ఆయన భౌతికమైన శరీరము లేదప్పటికీ ఆయనకి, అయినప్పటికీ కూడా వీరు అది భౌతికమైన శరీరం అనే నమ్ముతున్నారు అప్పటికి కూడా వాళ్ళు, తిరిగి లేపబడ్డాడనే విషయాన్ని. ఎందుకంటే వారు ఆయన మాటలు వింటున్నారు కాబట్టి. మాటలు వింటుంటే ఏమనుకుంటాము? బ్రతికి ఉన్నవాడు అనుకుంటామా లేదా? మన దేవుడు, మన ప్రభు, మన రక్షకుడు సజీవుడా నిర్జీవుడా? ఏమండి? సజీవుడు అంటే ఇప్పుడు ఏంటి? దాన్ని ఏమనాలి మనము? బ్రతికి ఉన్నవాడు అనాలి కదా. ఇప్పుడు జనం అనుకునేది ఏంటంటే బ్రతికి ఉన్నాడు అనుకుంటారు. సజీవుడు అంటే ఆయనకి మరణమును జయించిన వాడు, మరణమును జయించిన వాడు. ఆయనకు మరణము లేదు. ఆయన మరణము ఆయన దగ్గరకు అది వచ్చింది, కానీ అది ఆయన దగ్గర నిలవలేకపోయింది. కాబట్టి వాక్యమును స్థిరపరచుటకు, వాక్యాన్ని స్థిరపరచుటకు ఇక్కడ అద్భుతాలు ఎవరు చేయాలి? ఇక్కడ మరి ఇక్కడ చేయాల్సింది ఎవరు? ఇక్కడ చేయాల్సింది ఎవరండి? శిష్యులు. అంటే వాళ్ళకి ఏం పేరు పెట్టబడింది బైబిల్లో? వాళ్ళకి పెట్టబడిన పేరు ఉంది, అపోస్తలులు అని పెట్టబడింది బైబిల్లో పేరు. అపోస్తలులు. ప్రభువైన క్రీస్తు వారు సూచక్రియలు చేశారు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యం ద్వారా బలపరచబడిన వారు, ఆయన బోధలు విన్నవారు, ఆయన ఈ లోకంలో నుంచి భౌతికమైన శరీరమును విడిచిపెట్టి జీవంతో నింపబడిన దేవుడిగా ఉన్నప్పుడు ఆయన వీరితో మాట్లాడుతున్న మాటలను మనం పరిశీలన చేస్తే, ఇప్పుడు ఆయన ఉండగా అపోస్తలులు చేయొచ్చండి? ప్రభువు భౌతికంగా దేహంతో ఉండి రక్తమాంసాలు కలిగి ఉన్నప్పుడు ఈ అపోస్తలులు అద్భుతాలు చేయడానికి ఆయన పర్మిషన్ ఎందుకు ఇస్తాడు? ఇచ్చినట్టు బైబిల్లో మరి ఉన్నట్టుగా నాకైతే కనిపించలేదు మీరు అద్భుతాలు చేయమని. ఆయన వెళ్ళిన తర్వాతనే అది జరుగుతుంది. ఎందుకంటే ఆయన తర్వాతే అపోస్తలులు ఆయన బోధన అంగీకరించారు, అపోస్తలులు ఆయన వెంబడి నడిచారు, అపోస్తలులు ఆయన చెప్పింది విన్నారు. అపోస్తలులు తండ్రి దగ్గర నుంచి కుమారుడైన క్రీస్తుకు ఏది ఇవ్వబడిందో దాన్నే వారి అపోస్తలులకు బోధించారు. యేసును నమ్మడానికి, క్రీస్తును అందు విశ్వాసం ఉంచడానికి ఆయన సూచక్రియలు చేశాడు. ఆయన నమ్మారు. ఆయన లోకము ప్రభువు ఆయనకు అప్పగింపబడిన పనిని లోకములో ముగించిన తరువాత, ఆయన వెడలిపోయిన తరువాత మరలా ఇప్పుడు ఆ బాధ్యతను, ఆ పనిని ఎవరికి అప్పగించారు? అపోస్తలులకు అప్పగించారు. మరి అపోస్తలులు మరి కొంతమంది
అద్భుతాలు చేసినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అపోస్తలులు కొంతమంది అద్భుతాలు చేసినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇప్పుడు అద్భుతము చేయడం ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు అద్భుతం చేయడం ద్వారా, సూచక్రియలు చేయడం ద్వారా ప్రభువు వారికి సహాయకారుడై ఉండి అని ఉంది ఇక్కడ. ప్రభువు వారికి సహాయకారుడై ఉండి, ఎవరి సహాయంతో అపోస్తలుడు ఇప్పుడు అద్భుతం చేయాలి? మరి ఇప్పుడు అపోస్తలులు ఉన్నారా? ఇప్పుడు అపోస్తలులు ఉన్నారండి? బైబిల్లో ఉన్న అపోస్తలులు ఉన్నారా ఇప్పుడు? లేరు కదా. అద్భుతాలు చేసేటువంటి అధికారము ఎవరికి ఇవ్వబడింది? ఇప్పుడు ఇక్కడ అపోస్తలులకు ఇవ్వబడింది కదా. అందుకనే ప్రభువు వారికి సహాయకారుడై ఉండి జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన, అపోస్తలుల ద్వారా, ప్రభు యొక్క సహాయం ద్వారా కొన్ని సూచక క్రియల వలన వాక్యమును ఏం చేయబడింది? అప్పుడు స్థిరపరచబడింది. ఇక వాక్యం స్థిరపరచబడిన తర్వాత ఇక అద్భుతాలతో పని ఉండదు. వాక్యం స్థిరపరచబడిన తర్వాత పని ఏముంది? ఇంకా వాక్యం ఎవరై ఉన్నారు కదా. అంతకుముందు వాక్యం ఉందా? అంతకుముందు ఎవరున్నారు? ప్రభు అన్నాడు. ప్రభు ప్రత్యక్షత భూమి మీద ఉన్నది. ప్రభు ఈ లోకమును విడిచి వెళ్ళాడు. ఆయన మహిమను ఎవరికి ఇచ్చి వెళ్ళాడు? అపోస్తలులకు అప్పగించి ఆయన పనిని చెప్పేశాడు. ఇప్పుడు మరి అపోస్తలులు సూచక క్రియలు ఎవరి సహాయాన్ని చేస్తున్నారు? ఎవరి సహాయాన్ని చేశారు? చేస్తున్నారంటే ఇప్పుడు కూడా చేస్తారని వచ్చింది. ఎవరి సహాయం చేశారు వాళ్ళు? యేసుప్రభు వారి యొక్క సూచనలను, ఆయన యొక్క సహకారంతో వాళ్ళు చేశారు. మరి ఇప్పుడు నేను అద్భుతం చేశాను అని అంటే మరి అది నమ్మశక్యమైంది అని నమ్ముతారా? మరి మీరు టీవీలో చూస్తున్నారు కదా, చాలా టీవీలో వాక్యం పెట్టుకోగానే గుడ్డ ఆయన ఇట్ట లేచి నడుస్తుంటాడు టీవీలో. అది ఎవరు చేసిన కార్యం? అది ఎవరు చేసిన కార్యం? ఎవరు చేసిన కార్యాన్ని ఎవరికి మలుచుకుంటున్నారు దాన్ని? దేవుడు సహకారుడై ఉంటే ఆ పని జరిగింది. కానీ ఆ పనిని నేను చేశానంటానికి నాకు అధికారత లేదు. అందుకంటాడు ఇక్కడ అసలు ఎందుకు చేయబడింది అని చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథంలో, అపోస్తల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. ఇది ఎవరు చేయించారు? ఏం చేత ఎవరు చేయించారు? సహకారుడైన ప్రభువే కదా. ఆయన సహకారంతో ఫిలిప్ చేశాడు. ఫిలిప్ ఏమైనా మరి అపోస్తలుల్లో ఉన్నాడా? లేడు. సంఘములో ఉన్న వ్యక్తి ఆయన సంఘములో ఆయన పరిచారకుడిగా ఉన్నాడు. సంఘంలోకి వెళితే అక్కడ ఏం జరిగింది అనేటువంటిది మనం వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ గలిబిలి జరుగుతుంది. విధవరాళ్ళు గాలు చేశారు, అల్లరి చేశారు. అయ్యా మాకు సంఘంలో మాకు ఆధిక్యత ఇవ్వడం లేదు, మమ్మల్ని చూడటం లేదు, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, మేమంటే చులకనగా చూస్తున్నారని అపోస్తలులకు ఆ విధవరాళ్ళు చెప్పినప్పుడు ప్రత్యేకంగా కొంతమందిని సంఘంలో ఉన్న వాళ్ళలో ఉన్న విశ్వాసుల్లో రక్షణ పొందిన వాళ్ళలో నుండే మరి కొంతమందిని ప్రత్యేకపరుచుకొని ఏర్పరచుకొని వారిని పరిచర్య కొరకు అప్పగించారు. ఇప్పుడు ఫిలిప్పు అపోస్తలుడా? కాదు. ఫిలిప్పు యెరూషలేము సంఘములో పరిచారకుడు మాత్రమే ఆయన. ఇప్పుడు పరిచారకుడికి ఇవ్వబడింది బాధ్యత. ఏ బాధ్యత?
సూచక్రియలు చేసే బాధ్యత ఇవ్వబడిందా? ఇందాక యేసుప్రభు వారి నుంచి ఎక్కడికి వచ్చింది? అపోస్తలులకు వచ్చింది. ఇప్పుడు అపోస్తల నుంచి ఎక్కడికి వచ్చింది? సంఘములో ఉన్న ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వ్యక్తికి వచ్చింది. ఆయన ఏం చేశాడు? జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు యందు, ఎవరు చెప్పిన మాటలు యందు? ఎవరి యందా లేక అతను చెప్పిన మాటలు అందా? మాటలు ఎందా అతని ఎందా? మాటలు ఎవరివి? ప్రభు సహకారంతో వచ్చిన మాటలు అవి. ఆ ప్రభు యొక్క మాటలు మాట్లాడి బోధించి వారికి వివరించినప్పుడు వారిలో ఉన్నటువంటివి ఏం చేశాడు? అప్పుడు సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు యందు, ఇందాకేమో యేసు ప్రభు వారి యందేమో మొట్టమొదటి ఏముంచారు? సూచక్రియలు చేసినప్పుడు విశ్వాసం ఉంచారు కదా. తరువాత అపోస్తల ద్వారా జరిగించినప్పుడు వాక్యం స్థిరపరిచారు. ఇప్పుడు మూడవదిగా మరలా ఎవరికి ఇస్తున్నాడు? అది ఫిలిప్పు ద్వారా ఏక మనస్సుతో అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు మీరందరూ ఒకే మనసుతో వింటున్నారా లేదా? అందరికి ఒకటే చెబుతున్నాగా, అందరికి ఒకే విషయాన్ని బోధిస్తున్నాను కదా, అందరికి ఒక్కని గురించే చెబుతున్నాను కదా. ఆ ఒక్క వ్యక్తి ఎవరు? ప్రభు అయిన క్రీస్తు యొక్క మాటల గురించి చెబుతున్నారు. ఇప్పుడు వారందరూ అతడు చెప్పిన మాటల యందు, అతని మాటలా ఎవరి మాటలు? ప్రభు సహకారుడై ఉన్న మాటలు అవి. ఆ మాటల యందు ఏక మనస్సుతో, ఏక మనస్సు అంటే ఇక రెండు ఆలోచన లేదు. ఇంకా ఏక మనస్సుతో లక్ష్యం ఉంచగా, అంటే లక్ష్యం ఉంచడం అంటే దానిని అంగీకరించడము, విశ్వసించడము, దాన్ని ఆమోదించడము. లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. అంటే వాక్యము ప్రకటించి నమ్మునట్లు అనేకులను చేసినట్లుగా మనం చూస్తున్నాము. స్థిరపరచబడిన వాక్యము, అపోస్తలుల ద్వారా స్థిరపరచబడిన వాక్యము, ఆ వాక్యము అందరూ నమ్మునట్లుగా ప్రకటించి వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైన అపవిత్రతను తొలగిస్తున్నాడు. ఇప్పుడు వాక్యము నీ ప్రతి విధమైన పాపమును తొలగించిద్దా లేదా? ఇప్పుడు దీన్ని బట్టి నీ ప్రతి విధమైన అపవిత్రతను తొలగించిద్దా లేదా? నీలో ఉన్నటువంటి అపవిత్రకు సంబంధించిన ఆలోచనలు తొలగిస్తుందా లేదా? నీలో ఉన్న సాతానుడిని తొలగిస్తుందా లేదా? నువ్వు నూతన జన్మ పొందాలంటే వాక్యము ద్వారా మాత్రమే నువ్వు తిరిగి పొందగలవు. కాబట్టి ప్రియ దేవుని సంగమ, ఉదయకాలం మందు నువ్వు ఏ విషయంలో దేవుని వైపుకు తిప్పబడ్డావు? ఆకర్షించబడ్డావా? వాక్యం ద్వారా బలపరచబడుతున్నావా? లేకపోతే వ్యక్తుల వైపు చూస్తున్నావా? వ్యక్తులు మాట్లాడే మాటల వైపు నీ యొక్క హృదయాన్ని ఇస్తున్నావా? లేక దేవుని మాటని నువ్వు వధిస్తున్నావా అనేది నీ గ్రహింపులో ఉంది. నీ గ్రహింపులోనే ఉంది. ఏదైనా నువ్వు ప్రార్థనకు వెళ్తున్నావు, తప్పులేదు, మంచిదే. కానీ వెళుతున్నప్పుడు సత్యమేదో నువ్వు విను. సత్యమేదో వింటే నువ్వు మనుషుని వైపు చూడవే కాదు. నువ్వు మనుషుని వైపు చూడవే కాదు. ఎవరి వైపు చూస్తావు? దేవుని వైపు చూస్తావు. దేవుని వాక్యం వైపు చూస్తావు. ఆయన యందు విశ్వాసం ఉంచుతావు. ఆయన వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావు. వినుట వలన విశ్వాసం, వినుట క్రీస్తుని గురించిన మాట కదా. ఆ మాట, ఆ వాక్యము స్థిరపరచబడి ఉన్నది. స్థిరపరచబడిన తర్వాత ఆ మాటను ఫిలిప్పు ద్వారా బోధింపబడుతున్నప్పుడు అనేకులు ఆ ఫిలిప్పు మాటల యందు, ఆ ఫిలిప్పు అతని ఏముందండి, అతడి చెప్పిన మాటల యందు, అతని యందు కాదండు. అతడు ఏందంటే మళ్ళీ వ్యక్తి వెళ్ళిపోతాడు, ఇక్కడ వ్యక్తి అయిపోతాడు. అక్కడ అతడు చెప్పిన మాటలు ఏమంటే యవనస్తులు ఆడు చెప్పిన మాటలు వినదురా ఈ పిల్ల అని అంటుంటారు. అంటే
వాడిని విన్నదా, వాడు చెప్పిన మాటలు విందా? చూడండి, అంటే మాటల వలన తను ఆకర్షితుడైపోయాడు. ఆ వ్యక్తి ఆకర్షితుడైపోయింది మాటల వలన. మనిషి వలన ఆకర్షణ, తర్వాత దేని వల్ల ఇంకొక ఆకర్షణ? మాటల వలన. ఇప్పుడు మాటల వల్ల ఆకర్షణ. ఇప్పుడు బీటెక్ చదివే వాళ్ళు, ఆటో చదివే వాళ్ళను మరి వివాహాలు ఆడుతున్నారంటే దేనికి ఆకర్షితులు అవుతున్నారు? మాటలే, మొదట మాటలు. కాబట్టి ఇక్కడైతే పౌలు గారు ఫిలిప్ గారి ద్వారా ఆయన చెప్పిన మాటలు విని అందరూ కూడా ఏక మనసుతో ఆయన యందు లక్ష్యం ఉంచగా, ఏక మనసుతో లక్ష్యం ఉంచగా, ఆయన ఎందా మాటలు ఎందా? ఏమండి, ఆయన ఎందా మాటలు ఎందా? చెప్పాలి ఇది మాత్రం. ఆయన ఎందా, ఆయన మాటలు ఎందా? ఇక్కడ ఉన్న మాటలు ఏముందో చెప్పనా? అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచగా. మాటల యందు లక్ష్యమా, మనిషి యందు లక్ష్యమా? మాటల యందు లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. ఎవరి మాట వల్ల స్వస్థత? ఇప్పుడు నా దగ్గరకు వస్తే నేను ప్రార్థన చేస్తే మరి కాలు ఇస్తారా? ఆయనకి ఇస్తాడా? నువ్వు ఎవరి మాటలు యందు లక్ష్యం ఉంచితే నీకు మేలు జరుగుతుంది? ఆయన మాటలు యందు ఉంటే పక్షవాయువు పోతుంది. ఆయన మాటల యందు నువ్వు విశ్వాసం ఉంచి లక్ష్యం ఉంచితే నీలో ఉన్నటువంటి ఏం పోతుందంట? అపవిత్రాత్మ పోతుంది. నీలో ఉన్నటువంటి సమస్తము కూడా తీసివేయబడుతుంది అనేది నువ్వు గ్రహించాలని ఈ ఉదయకాలం మందు నీకు మనం చూస్తాం. ఇప్పటి వరకు సరిపోయింది. యేసు అద్భుతాలు చేశాడు, ఆయన ఏంది విశ్వాసం. ఆయన అద్భుతాలు చేసిన తర్వాత అపోస్తలులు వాక్యం స్థిరపరచబడి ఉన్నది అపోస్తలుల ద్వారా చూపించారు. దాని తర్వాత ఫిలిప్ ఆయన అద్భుతాలు చేసినట్లుగా ఉంది. మరి ఇప్పుడు అద్భుతాలు కొనసాగుతున్నాయా, కొనసాగట్లేదా? కొనసాగట్లేదండి అండి? కొనసాగుతున్నాయా లేదా? కొనసాగుతున్నాయా? చెప్తా దానికి నేను చెప్తాను. తర్వాత ఇంకా సహోదరుడు ఇంకా కత్తి లోపలికి వెళ్ళి చెప్తాడు. అద్భుతాలు ఎలా కొనసాగుతున్నాయా? ఇప్పుడు చదవబడిన ఇప్పుడు ఒక వాక్యం చదువుతాను. ఆ వాక్యంలో అద్భుతాలు అసలు ఉన్నాయో లేవో, అద్భుతాలు ఉన్నాయంటే బైబిల్లో ఉన్నాయో లేవని కాదు, ఇప్పుడు జరుగుతున్నాయా లేవా? బైబిల్లో ఉన్నాయిగా, ఇప్పుడు చూసాంగా. బైబిల్లో ఉన్న అద్భుతాలు ఇప్పుడు ఉండవా అంటాడు ఒక. బైబిల్లో ఉన్న మనుషులు ఇప్పుడు ఉన్నారా అని నేను అంటా. ఉన్నారా? ఇప్పుడు ఉన్నారండి? బైబిల్లో ఉన్న అపోస్తలు ఉన్నారా? ఇప్పుడు లేరు కదా. మరి బైబిల్లో ఉన్న అపోస్తల అద్భుతాలు కూడా ఇప్పుడు కూడా జరుగుతాయి అద్భుతాలు అని అంటే అది మనం నమ్మాలా నమ్మకూడదా అనేది మనకు బైబిల్ చెప్పిద్ది. ఆ మాట మనం వ్యక్తిగా ఏం చెప్పడం కాదండి, బైబిలే చెప్పాలన్నమాట. బైబిల్ చెబుతుంది మనకు ఆ మాట. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచన భాగాన్ని నుండి మనం చూద్దాం. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ శాశ్వత కాలం ఉండిద్ది అంటండి. ఎవరి ప్రేమ? ఎవరి ప్రేమ? నీ ప్రేమ నీ భర్త పట్ల శాశ్వత కాలం ఉంటుందా? నీ ప్రేమ నీ బిడ్డ పట్ల శాశ్వత కాలం ఉంటుందా? 18 ఏళ్ళు దాటిన తర్వాత ప్రేమ తగ్గిపోద్ది. ఇక మొదలైతే తగ్గిపోవడం ప్రేమ. ఒక మనుషుడి మీద ఇంకొక ప్రేమ నిరంతరం కొనసాగదండి. తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఆ ప్రేమ వేరు, పాలు విడిచిన తర్వాత ఆ ప్రేమ వేరు, ఎదిగిన తర్వాత ఆ ప్రేమ వేరు, ఎదిగి ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రేమ వేరు, ఇంకొక ఇంటికి వెళ్ళిన తర్వాత, లేకపోతే బిడ్డ పెళ్ళైన తర్వాత వాడి దూరం వెళ్ళిపోతాడు కదా.
వాడికి ఇంకొక ప్రేమ చూపించే మనిషి వచ్చిందిగా. అప్పుడు నీ ప్రేమ శాశ్వతమా? ఇప్పుడు ఎవరి ప్రేమ శాశ్వతము? దేవుని ప్రేమ శాశ్వతం. అదే అంటున్నాడు ఇక్కడ. ప్రేమ 8వ వచనం, ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును, మనము కొంత మట్టుకే ఎరుగుదుము. మనకు కొంతే తెలుసు. అంతా తెలుసు అనుకుంటే ఆడంత అజ్ఞాని ఇంకొకడు లేడు. అంతా తెలుసు అనుకునేవాడు అజ్ఞాని, నాకు అన్నీ వచ్చు అనుకునేవాడు అజ్ఞాని. చూడండి ఏమన్నాడు, కొంత మట్టుకే ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు ఒక నిమిషం, పూర్ణమైనది వచ్చినప్పుడు మీ దాంట్లో పూర్ణము కాని, అపూర్ణమైనది నిరర్ధకమగును. పూర్ణము కానిది నిరర్ధకమగును. నిండు చంద్రుడు అంటే ఎలా ఉంటాడు? దానికి ఏం పేరు పెట్టాము? పొన్నమి నాడు, పౌర్ణమి నాడు అంటాం. మిగిలిన రోజు అంటామా? పౌర్ణానికి ముందు రోజు నిండు చంద్రుడు అంటామా? పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత నిండు చంద్రుడు అంటామా? అంటే పూర్ణమైనది అంటే ఇక ఎక్కడా కూడా గ్యాప్ లేదు. ఏ విషయంలో గ్యాప్ లేదు. ఇప్పుడు ఏ విషయం గురించి చెబుతున్నాడు? ప్రేమ విషయంలో ఆయన ఎప్పుడు కూడా అదే కలిగి ఉన్నాడు. అది పొందే విషయంలో మనం అది కలిగి ఉండలేకపోతున్నాం. చూడండి, అందుకంటున్నాడు 13వ వచనం దాకా చూద్దాం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణమ కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు, ఏమండి ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు దాకా చెప్పింది బాగానే ఉంది. ఇప్పుడు నుంచి చెప్పేది చూడండి. నేను పిల్లవాడినైనప్పుడు ఏమంటున్నాడు? పిల్లవాని వలే మాట్లాడి తిని. అరే పిల్లవాడి మాట్లాడబాగరా అంటాం కదా మనము. అంటే ఎవరి మాటలు మాట్లాడితే నువ్వు వింటావు? పెద్దవాని మాట మాట్లాడితే నువ్వు అంగీకరిస్తావు. ఆ మాట పట్ల నీకు నమ్మకము, విశ్వాసము ఉంటుంది. ఎందుకంటే వాడు మాట్లాడితే జ్ఞానంతో కలిగిన వాడు అనుకుంటున్నాం మనం లోకంలో కదండి. వాక్యం ఏం చెబుతుందో చూడండి. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలే మాట్లాడి తిని, పిల్లవాని వలే తలంచి తిని. పిల్లవాడి ఆలోచనలు ఎట్టుంటాయి? పాత్రకి ఎగ్గొడదాం, మా అమ్మళ్ళు ముందు పోతే వెనక నుంచి తప్పించుకోదాం కదా. నేను వస్తున్నాను పావు మాట్లాడి ఈడు రాడు. అవి పిల్లవాడి మాటలా కాదా? అదే పెద్దవాడైతే నేను వస్తున్నానమ్మా అంటే వస్తాడు, నేను ఇవాళ రాలేమ్మనంటే రాడు. అంతేనా? అతను కూడా పిల్లవాడి మాటలు కానీ చెబుతాడా? చెప్పడం కదా. వ్యత్యాసం ఉంటుందా ఉండదా? ఉంటుంది. చూద్దాం. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలే మాట్లాడి తిని, పిల్లవాని వలే తలంచి తిని. ఆలోచనలు కూడా ఎలా ఉంటాయి? పిల్లవాడు ఆలోచనలు చేయబాక, పెద్దవాడు ఆలోచన ఎదిగావి నువ్వు, పెద్ద ఆలోచనలు చేయవే, మంచి జ్ఞానం కలిగిన ఆలోచనలు చేయవే అని మా వాడికి అనుకోబక్క చూసారి కూర్చోడు. చూడండి ఏమంటాడు? పిల్లవాని వలే యోచించుతుంది. ఇప్పుడు పెద్దవాడు అయిపోతే నీకు జ్ఞానం రావాలా వద్దా? పెద్దవాడైతే జ్ఞానం రావాలా? మన మోసే పెద్దవాడు అయ్యాడు, వాడికి జ్ఞానం రాలేదు. వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లి వేదన పడుతుందా లేదా? వేదన పడుతుందా లేదండి? పడరా? చూద్దాం. ఇప్పుడు చూద్దాం ఎక్కడ ఏమన్నా. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని కదా. ఇప్పుడు అద్దములో చూసినట్లు సూచనగా చూచుచున్నాము. నేను వచ్చేటప్పుడు కింద మా అద్దంలో టికెట్ అనుకొని వచ్చాను. మీరు అనుకోవచ్చారు లేదు నాకు తెలియదుగా, నేనైతే అనుకొని వచ్చాను. ఎందుకంటే సక్కంగా వీడియోలో పడాలి కదా నేను. అంటే నీ సహజాన్ని నువ్వు వ్యక్తపరచాలి. ఇప్పుడు నీ సహజ గుణము లేక దేవుని జ్ఞానము నీలో నింపబడినప్పుడు అది వ్యక్తపరచాలి, బయటికి తెలియపరచాలి దాన్ని. మనం చూడండి, దానికి అంటాడు ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము. అర్థం ఎవరు? ఇప్పుడు మనకి అర్థం ఎవరు? చెప్పండి బాబు. అర్థం ఎవరు?
వాక్యం స్థిరపడింది. వాక్యం ద్వారా వినటం వలన వాళ్ళు ఏక మనసుతో లక్ష్యం ఉంచారు. వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ పోయినాయి. అపవిత్రతలు, పక్షవాతములు అన్నీ పోయినాయి. అవి పోయిన తర్వాత ఏమయ్యారు? ఇప్పుడు వాళ్ళు వాక్యాన్ని నమ్మారు, ఆయన నమ్మారు, ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు మరి అద్దంలో చూసుకొని నన్ను సరి చేసుకోమంటున్నాడు. అద్దంగా మనకు సాదృశ్యంగా ఏం కనపడుతుంది ఈ లోకంలో? ఇప్పుడు నువ్వు సరి చేసుకోవాలంటే నువ్వు దేన్ని చూసి దేన్ని బట్టి నువ్వు సరి చేసుకోవాలి? ఇప్పుడు దేన్ని బట్టి సరి చేసుకోవాలి? ఏమండి, దేన్ని బట్టి సరి చేసుకోవాలి చెప్పండి? వాక్యం బట్టే సరి చేసుకోవాలండి. వాక్యం బట్టి మనం సరి చేసుకోవాలి. వాక్యం ద్వారా మనం సరి చేసుకోపడాలి. ఎందుకంటే ఈ వాక్యంలో జ్ఞానం ఉంది కదా. ఆయన మాటలు విని, అతని మాటలు విని మరే ఉంచారు? లక్ష్యం ఉంచారు. ఇప్పుడు నువ్వు అద్దంలో చూసుకున్నావు, ఇటు పక్కగా రంగలే నీ ముఖము నువ్వు మర్చిపోతావు లేదా? కానీ ఇప్పుడు నువ్వు మర్చిపోకుండా ఉండటానికి నీకేమి ఇచ్చాడు దేవుడు? తన మాటలు, తన వాక్యమును లేఖనాల ద్వారా, పవిత్ర గ్రంథము ద్వారా, ప్రవక్తల చేత వ్రాయించిన మాటల ద్వారా నీకు వాక్యాన్ని ఆయన నీకు ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని నువ్వు చూసుకోవాలా వద్దు? ప్రతిదినం దీన్ని చూసుకుంటే నీ ముఖం సరి చేసుకుంటావా, నీ జీవితాన్ని సరి చేసుకుంటావా? ఏమండి చెప్పండి. మరీ అమాయకంగా ఉంటారు. అర్థం చూసుకొని నేను ఇందాక అన్నానుగా కోపిట సరి చేసుకొచ్చానని పక్కకు వచ్చాను. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాను? నా జీవితం సరి చేసుకోవాలంటే ఎక్కడికి రావాలి? నేను వాక్యంలోకి రావాలి కదా. వాక్యం ద్వారా నా జీవితాన్ని నేను సరి చేసుకోగలను. అర్థమేమో నీ భౌతిక సౌందర్యాన్ని సరి చేసుకోవడానికి చూపిస్తుంది. వాక్యమేమో నీ ఆత్మను సరి చేసుకునేది, నీ జీవన స్థితిని సరి చేసుకునేది, నీ గమ్యమును సూచించేదిగా ఉండాలి. ఇది ఏంటి మన గమ్యం? మన ఆశయం ఏంటి? మన గమ్యం ఏంటి? మన గమ్యం ఏంటండి? పాట వేసుకుంటామా? పాటేద్దామా? పాటేద్దాం మరి. పరలోకమే నా అంతఃపురము, చేరాలనే నా తాపత్రయం. నీ గమ్యం ఏంది? ఇప్పుడు నీ ఆశ ఏంది? పరలోకం చేరాలంటే అద్దంలో చూసుకుంటే సరిపోద్దా? నీ సహజ ముఖాన్ని అద్దంలో చూసుకుంటావా ప్రతిదినము? సహజ ముఖం అద్దంలో చూసుకుంటే సహజ ముఖం వెళ్ళిద్దా? అక్కడికి వెళ్ళిద్దా? అర్థం వచ్చింది నీతోటి అక్కడ కూడా చూసుకోవడానికి. ఆలోచన చేయరేంటి? బుర్ర పెట్టం అంతే. వెళ్ళి మాత్రం దాని ముందు నుంచుంటాం. ఇటు రాగానే ఏమీ కనపడదు మనకి. దాని గురించి మనకు జ్ఞాపకం కూడా ఉండదండి. ఉంటుందా? దాని ముందు మనం ఇట్టట్టు అనుకొని వచ్చాము. నేను బయటకు వచ్చిన నాకు తలెట్టు ఉందని అనుకుంటాను. నేను వెళ్ళే మార్గాలు చూసుకుంటాను, నేను వెళ్ళే క్రియలు చూసుకుంటాను, నేను వెళ్ళే ఆలోచనలు చేసే ఆలోచనలు చూసుకుంటాను. అంతేకాని దాన్ని గుర్తుపెట్టుకుంటానండి. కానీ ఇప్పుడు నువ్వు దేన్ని గుర్తుపెట్టుకోవాలి? వాక్యము. నీకు ఈ వాక్యము నీ జీవితంలో ఉపయోగపడేది. అప్పుడు ముఖాముఖిగా చూతుము. చూడండి, ఇప్పుడు అద్దములో చూచున్నట్లు సూచనగా చూచుచున్నాము. అప్పుడంటే ఎక్కడ? అప్పుడు అంటున్నాడు. దేని తర్వాత అప్పుడు వచ్చింది? నేర్చుకున్న తర్వాత కదా, మేలు పొందిన తర్వాత కదా. అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఎప్పుడు చూస్తాం ముఖాముఖిగా మనం? ఇప్పుడు దేవుడిని ఎప్పుడు చూస్తామండి? ముఖాముఖి ఎప్పుడు చూస్తాం మనం దేవుణ్ణి? ఇప్పుడు ఎలా చూస్తున్నాం మనము? ఇప్పుడు వాక్యం ద్వారా చూస్తున్నాం. మరి ముఖాముఖి ఎప్పుడు చూస్తాం? మరి పాడేగా. ఎక్కడికి వెళ్తే పరలోకానికి వెళ్తే. మరి అద్దం ముందుంటే వెళ్తావా? మరి ఇప్పుడు అద్దాన్ని పోలిన దాన్ని, అద్దానికి మించినది ఏముంది మన ముందు? వాక్యం ఉంది. ఇప్పుడు వాక్యాన్ని నువ్వు ధ్యానించు, ఆయన మాటలు నమ్ము, ఆయన ఏంది విశ్వాసం ఉంచు, ఆయన ఇచ్చిన రక్షణను పొందు. ఆ రక్షణను నిర్లక్ష్యం చేయబాకు, అంతం వరకు దాన్ని చేపట్టు. ఇప్పుడు ఎవరి ముఖం చూస్తావు? అప్పుడు ఎవరి ముఖం చూస్తావు నువ్వు వెళ్ళి? అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఎవరిని చూస్తావు ముఖాముఖిగా? అక్కడ మీ అబ్బాయిని చూస్తావా? లేకపోతే నీ భర్తను చూస్తావా? అక్కడ ఎవరిని చూస్తావు? ముందు దేవుణ్ణి చూస్తావు.
ఇక ఎవరు చూసినా ఆయన ముఖం కన్నా నీ ముఖానికి అంత ప్రాధాన్యత అక్కడ. అప్పుడు ముఖాముఖిగా చూద్దాము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను. ఇప్పుడు మనము ఆయన కొంతవరకే ఎరిగి ఉన్నాము. అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎదుగుదును. దేంట్లో ఎదగాలి? ఇప్పుడు నువ్వు పిల్లాడు ఎదగకపోతే ఏం చేస్తావు? వాడికి బలం రాకపోతే ఏం చేస్తావు? పిల్లవాడు ఉన్నప్పుడు వాడు ఎదగలేదని ఏం చెప్తావు? ఏ డబ్బాలు తెచ్చిపోతావు. ఎదగాలనే వద్దా? ఎదిగినప్పుడు వాడి ఆలోచనలు ఎలా ఉంటాయి? పిల్లవాడి ఆలోచనలు ఎలా ఉంటాయా? ఉండవు కదా. తర్వాత ఏంది? ముఖాముఖిగా చూస్తాము. తర్వాత ఏమన్నాడు? నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. ఇందాక ఆయన చేసిన సూచక్రియల పట్ల, ప్రభు చేసిన సూచక్రియల పట్ల విశ్వాసం ఉంచామా మనం? ఉంచారు అప్పటి ప్రజలు. ఇప్పుడు ఇందులో ఏముంది? కాగా విశ్వాసము. ఎవరి యందు విశ్వాసము? ఆయన యందు, ఆయన మాట యందు విశ్వాసము. విశ్వాసం ఉంచాలి. విశ్వాసము, నిరీక్షణ. దేన్ని పొందాలని? దేన్ని పొందాలని? దేన్ని పొందాలని నువ్వు నిరీక్షిస్తున్నావు? నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? పరలోకం పొందాలని ఉందా ఆశ? ఉందా? పరలోకం పొందాలంటే ఎవరు రావాలి? ఎవరు మరలా రావాలి? ప్రభు రావాలి. ప్రభు రావాలంటే మళ్ళీ ఎక్కడికి వస్తాడు? మళ్ళీ ఎక్కడికి వస్తాడండి? మళ్ళీ చింతలేదు ఇక యేసు పుట్టాను మళ్ళీ వస్తాడా? మళ్ళీ పుడతాడా? మళ్ళీ ప్రభు రావాలి. మరి ఆయన వచ్చి మనల్ని అందరినీ ఆయన ఏం చేయాలి? తీసుకొని పోవాలి. నేను వెళ్తాను, అయ్యా 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 నన్ను పరలోకం చేర్చాయ నువ్వు ఉండే చోట నన్ను ఉంచాయా? ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయింది. నువ్వు మనంగా చేర్చడానికి ఆయన ఏమి నీ పనివాడి కాదు, నీ పంటలోది కాదు. ఆయన గొప్పవాడు, ఉన్నతుడు. ఎవరిది ఆ నివాసం? ఎవరిది? ఆయన నివాసం ఎవరిదండి? ఆయన ఉండే నివాసం ఎవరిది? ఇది ఎవరిదండి? నా తండ్రి ఏంది? ఎవరు నా తండ్రి ఏంది? ఎందుకనలేదు నాదని మీరు చెప్పండి. దేవుని అన్నారు అందరూ, కొంతమంది అన్నారు, కొంతమంది నోరు ఎప్పలేదులే కానీ సరే ఇప్పినోళ్ళ సంగతి వదిలిపెట్టి ఇప్పినోళ్ళ సంగతి చెబుతా. నాదని ఎందుకు అనలేదు? ఇది ఎవరిది? ఇది ఎవరిదంటే బిల్డింగ్ అని దాని అర్థము కాదు. ఇప్పుడు మనం ఉన్నది ఎవరిది? మనం కూర్చున్నది ఎవరిది? మనము చేస్తున్నది ఎవరిది అని దాని అర్థం. మండ మళ్ళీ మొదలెట్టిందిరో బాబు. ఇది దేవుని సంఘం. ఇది దేవుడు ఏర్పరచుకొని మనల్ని ఇక్కడ సమకూర్చాడు. అది మీ ఇంట్లోనైనా మనం అందరం వెళ్ళి సమకూర్చుకొని అక్కడ ఆరాధన చేయొచ్చు, తప్పేం కాదు. అంత మాత్రమే అది నీది కాదు. నా ఇంట్లో పెట్టాను కదా చంద్రశేఖర్ సంఘము అని నేను పెట్టాను. పైన ఎవరి సంఘం అని పెట్టాను? ఎవరు పెట్టానండి? చెప్పండి నోటితో అందరూ. ఏమని పెట్టామండి? క్రీస్తు సంఘం. కానీ జనం ఏమనుకుంటున్నారు? అదే పాస్టర్ గారి ఇల్లు, అదే పాస్టర్ గారి ఇల్లు. నేను నివాసం ఉంటే నా ఇల్లు, ఆయన ఆరాధిస్తే ఆయన ఇల్లు. ఇది ఆయన ఆరాధించే ప్రత్యేక స్థలం ఆయనది. నేను క్రింద ఉంటాను, అది నేను నివాసం. అది నాకు ఆయన ఇచ్చింది. ఇందులోకి నన్ను ఆయనే చేర్చుకున్నాడు. ఆయన ఇంటిలోకి ఆయన నన్ను చేర్చుకోవాలి. ఆయన ఇంటిలోకి నాకు ఆహ్వానం ఇచ్చాడు. ఆయన ఆహ్వానం బట్టి నేను ఆయన ఇంటిలోకి వెళ్ళగలిగాను. చాలామంది ఏమనుకుంటారు, అమ్మమ్మ ఆయన ఇంట్లో పోవాలంటారు, భయం ఉంటుంది. ఏ ఇల్లు అది? భౌతికమైన ఇల్లా, ఆత్మ సంబంధమైన ఇల్లా? భౌతిక సంబంధమైన ఇల్లు. ఆత్మ సంబంధమైన ఇంటిలోకి నువ్వు రావడానికి నువ్వు భయపడాల్సిన పని దేనికి? కాబట్టి చూడండి ఏమన్నాడు? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ.
అది ఎవరు కొలువలేదు. నిజము దీనిని నమ్ము. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అద్భుతాలు అనేటువంటివి ఇక్కడ మనము నిలిచిపోయినట్లుగా మనము చూస్తున్నాం. అద్భుతాలు నిలిచిపోయినట్లుగా ఎలా నిలిచిపోయినవి? 13 నుంచి 13వ అధ్యాయం 8 నుంచి 13 వచనాల్లో చివరికి ఏమి నిలుస్తుంది? అద్భుతం నిలిచిద్దా, ప్రేమ నిలిచిద్దా? ఏమండి? అద్భుతమా, ప్రాధాన్యత, ప్రేమ? కాబట్టి ఇక్కడ ఈ అద్భుతం గురించి ఇంకొక మాటలోకి వద్దాం. 14 నుంచి 16 వచనాల్లోకి వద్దాం. 8వ అధ్యాయమే 13వ అధ్యాయము 9 నుంచి 13 వరకు. ఇక్కడ అపోస్తలులు మాత్రమే ఇది ఇవ్వగలిగారు. నీకు ఎవరు ఇవ్వడానికి లేదు అవకాశం. అపోస్తలులు మాత్రమే ఇవ్వగలిగారు. ఈ అద్భుతాన్ని పొందిన వారు అది ఇంకొకరికి ఇవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు ఫిలిప్ గారికి అద్భుతం చేసేటువంటి అవకాశము దేవుడు ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఫిలిప్ తర్వాత ఇంకెవరైనా ఇచ్చినట్లు మనకుందా? ఎక్కడ మనకు కనపడలేదు. అంటే ఇప్పుడు అద్భుతం ఆగిపోయిందా, ఆగిపోలేదా? బైబిల్లో ఆగిపోయిందా? ఇంకెక్కడైనా వచ్చినట్లు లేదు మరి. అంటే ఇప్పుడు మరి అద్భుతాలు ఉన్నాయా అంటే కొంతమంది ఏమన్నారు? ఉన్నాయి అన్నారు. కొంతమంది ఏమన్నారు? మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉంటే తెలుసనే తెలియదనే? మౌనంగా ఉంటే కూడా తెలియదనే. మౌనం అంగీకారం లేదని కదా. కాబట్టి ఇక్కడ చూడండి, పొందిన వారు ఇంకొకరికి ఇవ్వలేరు. స్వస్థత పొందిన వారు ఇంకొకరికి మళ్ళా ఇవ్వలేరు. అపోస్తలులు చేతులు ఉంచడం ద్వారా మాత్రమే దాన్ని చేయగలరు, లేక అపోస్తలులు మాట ద్వారా మాత్రమే వాటిని చేయగలరు. కాబట్టి ఇప్పుడు ఫిలిప్పు తర్వాత ఇక పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో అద్భుతాలు చేసినట్లు మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. అయితే ఇక్కడ చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో అప్పటికి ఏం జరిగిందో, ఈ అద్భుతాలు నిలిచిపోయేటప్పటికి ఏం జరిగిందని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-4 వచనాలు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున. ఇప్పుడు మన మధ్య వాక్యం ఉందా, అర్థం ఉందా? వాక్యం స్థిరపరచబడిందిగా. అర్థం ఏమైనా స్థిరమైందా? ఒక గుద్దుతో పగిలిపోతుంది అంటే ఎగిరిపోతుంది. అప్పుడు 100 మొఖాలు కనపడతాయి. మరి వాక్యంలో 100 మొఖాలు కనపడితే ఒక మొఖమే కనపడింది. వాక్యం ద్వారా ఒక్క వ్యక్తే మార్చబడతాడు. ఆ ఒక్క వ్యక్తి ఎవరు? నేను. ఆ ఒక్క వ్యక్తి ఎవరు? నువ్వు. ఆ ఒక్క వ్యక్తి ఎవరు? నువ్వు. ఇది వ్యక్తిగతంగా మార్చబడుతుంది. ప్రతి మనుషుడు మార్చబడాలి వాక్యం ద్వారా. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున. వాక్యం స్థిరపరచబడింది. ఇప్పుడు స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమైంది. ఆరంభం ఎవరు? బోధ. ఆరంభం బోధ ఎవరిది? రక్షణ బోధ ఎవరిది? ప్రభువుది, క్రీస్తుది. బోధించడం ద్వారా ఆరంభమై దేవుడు తన చిత్తానుసారమైన సూచక క్రియల చేత, మహత్కార్యముల చేత, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా, వినినవారు, ఈ మాటలు విన్నవారు ఇప్పుడు లక్ష్యం ఉంచాలా వద్దా? ఎవరి యందు? దేవుని యందు. ఆరంభములు అద్భుతం చేసిన వారి యందు, ఆయన అద్భుతం చేయడానికి పంపించిన వారి యందు విశ్వాసం ఉంచి
వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేతను మనకు దృఢపరచబడెను. ఇప్పుడు వాక్యం ద్వారా మనము ఏం చేయబడుతున్నాము? స్థిరపరచబడుతున్నాం. మనం ఇప్పుడు అద్భుతం లేదు, ఇంకా వాక్యమే. ఈ వాక్యం ద్వారానే మనం స్థిరపరచబడాలి. ఏదైనా రోజు నీకు అద్భుతం చేస్తాను, నువ్వు స్థిరపరు అనడానికి లేదు. అపోస్తలుడితో ఆగిపోయినవి. మరి ఇప్పుడు అనేక మంది అద్భుతాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో తెలియదు నాకైతే. మరి అది నిజంగా అద్భుతమో కాదో నాకు తెలియదు. ఒక్కొక్కసారి నేను కూడా పోయి నుంచొని నాకున్న బలకెంత పోద్దామో, నేను పోతే ఉంటుందంటే వాళ్ళు నాలాంటి వాళ్ళు రానియరండి. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ముందుగానే చూసుకుంటారు, ఈ మనిషిలో బాగుంది, ఈ మనిషిని అని అనుకుంటున్నారు. అంత నేను అంటలేదు, జనం అనుకుంటా. నేనైతే అన్నాను, నాకు అనవసరం. వాక్యం ద్వారా నిలిచిపోయింది అనే మాత్రమే నేను చెప్పలేదు. అపోస్తలుల తర్వాత ఫిలిప్ తోటే అది ఆగిపోయింది. ఇంకా అక్కడ నుంచి అద్భుతాలు లేవు. ఉంటే బైబిల్లో ఉండేయే కదండి, ఉండేయే లేదా? ఉండేయే కాదా చెప్పండి? అన్నీ రాసినాడు, ఎందుకు రాయలేదు? అన్నీ రాయించినాడు దేవుడు, ఎందుకు రాయించలేదు? కాబట్టి వాక్యము వాక్యముని స్థిరపరచుటకు ఇచ్చాడు. కానీ వాక్యమును స్థిరపడిన కనుక అవి వెంటనే ఏమైపోతాయి? వాక్యం స్థిరపరచబడిన తర్వాత అద్భుతాలు ఏమైపోతాయి? నిలిచిపోతాయి. వాక్యం లేనప్పుడు అద్భుతాలు, వాక్యం లేనప్పుడు అద్భుతం. వాక్యం వచ్చిన తర్వాత ఇప్పుడు అద్భుతము లేదు. ఇప్పుడు ఎవరు అద్భుతము? ఎవరి ద్వారా జరగాలి ఇప్పుడు అద్భుతం? ఎవరి ద్వారా? మాస్టర్ గారి ద్వారానా? దేని ద్వారా జరగాలి? ఎవరి ద్వారా జరగాలండి? చెప్పండి. దేవుని వాక్యము ద్వారా మాత్రమే జరగాలి. కాబట్టి ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. ఏమున్నదో బైబిల్లో దాన్ని మనం తెలుసుకోవాలి. దాన్ని బోధించే వైపుకి మనం వెళ్ళాలి. దాన్ని వినేవారంగా ఉండాలి. అట్టి కృప మనం పొందితే దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. రోగము, ఈ శరీరం ఉన్నంతకాలం మనకు రోగం ఉంటుందండి. ఆ రోగం లేకపోతే, ఆ ముళ్ళు లేకపోతే మనము అసలు లెక్క చేస్తామా? అసలు లెక్క చేయమండి. ఎవరిని? ఎదురుగుండా మనుషులు లెక్క చేయము. మనం సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని కూడా మనము లెక్క చేయము. మన దగ్గర ఎంత ఉంటేనే మనం ఎవరిని లెక్క చేయము కదా. మనకి ఎంత ఉంటేనే మన దగ్గర లెక్క చేయము. కానీ దేవుడు సర్వాంతర్యామి అన్నీ ఆయన చూస్తున్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుడిచ్చే రక్షణ పొందండి, వాక్యం ద్వారా మార్చబడండి. వాక్యం ద్వారా మాత్రమే మార్చబడాలి. కేవలం మానవ కల్పితమైన పద్ధతుల వైపు మార్చబడడానికి అవకాశం లేదు. మనుషులు చెప్పినటువంటి కల్పితమైన బోధల వైపుకు వెళ్ళొద్దు. వాక్యము సత్యము, దానిలో మీరు నిలిచి ఉండండి. నిలిచి ఉండటానికి ప్రయత్నం చేయండి. అలాగా నేను స్థానిక సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు, ప్రాంతవాసుల కొరకు అనేకులు సత్యములో నడిపింపబడాలని అనేక మంది కొరకు మేము ప్రార్థిస్తున్నాము. అనేక మంది మార్చబడాలని కోరుకుంటున్నాము. కాబట్టి దేవుడి మాటలన్నిటినీ కూడా మీలో సమృద్ధిగా నిలిచి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా వందనాలు.